వెల్కమ్ టు T10 స్పెషల్ ఇంటర్వ్యూ. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. 22 తారీఖు రోజు ఎలక్షన్ జరగనున్నాయి కదా, ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? మేము అక్టోబర్ 23 నుంచి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. ముఖ్యంగా ఓటర్లందరూ కూడా విద్యా సంస్థలలో ఉంటారు. ఇంటి దగ్గర గెలవడానికి విస్తారమైన ప్రాంతం కాబట్టి వరంగల్లు, ఖమ్మం, నల్గొండ పాత జిల్లాలు అయితే 3. ఇప్పుడు ఈరోజు ములుగు జిల్లా ఏర్పడ్డాక 12 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. మొత్తం 185 మండలాలు ఉన్నాయి. 2200 విద్యా సంస్థలు ఉన్నాయి. అందువల్ల నేను గత 4 నెలలుగా ప్రతి వర్కింగ్ డే నాడు 10 నుంచి 12 మధ్యన విద్యా సంస్థలు సందర్శించి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని నాకు ఓటేయాలని చెప్పి ప్రచారం నిర్వహిస్తూ వచ్చాను. నేను ఒక్కరినే కాదు, ఈ 185 మండలాలలో మా టీఎస్యూటీకి సంబంధించిన మండల శాఖలు ఉన్నాయి, జిల్లా శాఖలు ఉన్నాయి. వీటితో పాటు నాకు మద్దతు ఇచ్చే ఉపాధ్యాయ సంఘాలు ఇంకొక 20 వరకు ఉన్నాయి. వారందరూ కూడా ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలను కలిసి ఓటు అడుగుతున్నారు. నేడు ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ కూడా ఉపాధ్యాయుల వాణిని శాసనమండలిలో వినాలని ఉత్సుకతో ఉన్నారు. ఆ వాణి నా ద్వారానే వినిపించే అవకాశం ఉందని కూడా వారి అభిప్రాయం ఉంది. ఆ కోణంలో మా ప్రచారం కొనసాగుతూ ఉంది. యూటీఎఫ్ ఒక నాయకులుగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి ఉపాధ్యాయుల్లో నర్సన్నగా ఒక పేరుంది. అంటే మీరు ఒక ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు 35 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. అదే 35 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా పనిచేశాను, మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుని వరకు. నర్సన్న వచ్చిందంటే తప్పనిసరిగా అదే నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. ప్రభుత్వానికి తొత్తుగా మారడు. తప్పనిసరిగా మా సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావిస్తారు, బయట మా ఉద్యమాలకు అండగా ఉంటారు. ఆ రకంగా పరిష్కారం అవుతాయని గతంలో మన ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారి వారసునిగా ముందుకు వస్తున్నారు. ఆ పద్ధతిలో ఉంటారు. ఇంకా మెరుగైన పని విధానం ఉంటుందని చెప్పి వారు భావించారు. ఆ రకంగా నన్ను ఆదరించారు. ఎమ్మెల్సీగా మీరు ఎన్నికైతే ఉపాధ్యాయులకు కానీ విద్యారంగానికి ఏం చేస్తారు మీరు? ఉపాధ్యాయుల సమస్యలు కొన్ని అతి ముఖ్యమైనవి ఉన్నాయి. అవి నేడు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, అధ్యాపకులందరికీ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఒక పెద్ద సమస్యే కాదు, పెనుభూతంగా కనిపిస్తుంది. దాని రద్దు కొరకు నేడు సిపిఎస్ అంతం ఉపాధ్యాయుల, ఉద్యోగుల పంతంగా ఉంది. రేపు నేను ఎన్నికైన తర్వాత సిపిఎస్ అంతం నా పంతంగా తీసుకొని అది శాసన మండలిలో కానీ బయట కానీ ఇతర సందర్భాల్లో కూడా ప్రస్తావించి రద్దు కొరకు కృషి చేస్తాను. అదే కాకుండా ఉపాధ్యాయ పాఠశాల విద్యారంగంలో ప్రమోషన్ లేకుండా గత 25 ఏళ్ల నుంచి ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యారంగం పెరుగుతుంటే అవసరమైన పోస్టులు మంజూరు లేదు. వీటన్నిటి మంజూరు కొరకు కృషి చేసి ముఖ్యంగా ఏకీకృత సర్వీస్ రూల్ సాధించడంలో ముందుంటాను. అది ఆలస్యమయ్యే పక్షంలో ప్రత్యామ్నాయ పద్ధతి ఉపయోగించి పదోన్నతులు ఇప్పించడానికి నా ప్రయత్నం ఉంటుంది. ఎన్నడో 84, 85, 89 డిఎస్సీలలో అపాయింట్ అయిన టీచర్లు 398 వేతనంతో విటిచాకిరి చేశారు. వాళ్ళు పూర్తి జీతాలు అడగటం లేరు, కనీసం నోషనల్ ఇంక్రిమెంట్లు అడుగుతున్నారు. అవి ఇప్పించవలసిన అవసరం ఉంది. పండిట్ పీటీలకు ఎన్నికల గొడవగా మారింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళని ఏదో అప్గ్రేడ్ చేస్తామంటున్నారు. హైదరాబాద్ ఎన్నికలు 17లో వచ్చినప్పుడు 17, 18 జీవో తీశారు. మన ఎన్నికల కొరకు 15 జీవో తీశారు. వాళ్ళను మభ్య పెడుతున్నారు. వాళ్ళు దగాపడ్డ తమ్ముళ్ళు, చెల్లెల్లాగున్నారు. ఆ 17, 18, 15 జీవోల ప్రకారం అప్గ్రేడ్ అయిన పండిట్ పీటీ పోస్టులలో వారందరికీ అప్గ్రేడేషన్ ఉత్తర్వులు ఇప్పించడానికి నా కృషి ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, యూనివర్సిటీలలో ఉన్నారు. వారికి వేతనం ఇచ్చేది తక్కువ, ఇతర సౌకర్యాలు తక్కువ. వాళ్ళని రెగ్యులర్ చేసి రెగ్యులర్ అధ్యాపకుల్లాగానే వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి నా ప్రధాన సమస్యగా ఉంటుంది. ఆ కోణంలోనే కస్తూర్బా గాంధీ పాఠశాల పనిచేస్తున్న చెల్లెళ్ళు కూడా కాంట్రాక్ట్ విధానంలో ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం, ఇంకా అవుట్సోర్సింగ్ ఇతర విధానాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు 2 సంవత్సరాల క్రితమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. కానీ నేటి వరకు వేతనాల్లో సమానత్వం లేదు, వెటిచాకిరి చేయిస్తున్నారు. ప్రభుత్వమే వెటిచాకిరి వ్యవస్థగా మార్చింది. కాబట్టి 4 రోజులు పెట్టుకున్నా, 4 నెలలు పెట్టుకున్నా సమాన పనికి సమాన వేతనం ఇప్పించడానికి నా కృషి ఉంటుంది. అది శాసన మండలి వేదికగా ఉపయోగించుకొని పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా విద్యారంగ సమస్యలపైన
ఎలా పనిచేస్తారు మీరు? విద్యారంగానికి విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రం నేడు భారతదేశంలోనే భిన్నమైన పరిస్థితిలో ఉంది. అక్షరాస్యతలోనేమో అధమ స్థానం అంటే 25వ స్థానం ఉంది 66.54%. అదే ప్రైవేటీకరణలో చూసినట్లయితే మొదటి స్థానంలో ఉంది. పాఠశాల విద్యలో కూడా నేడు 153 మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదవాల్సిన దుస్థితికి నెట్టబడ్డరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పింది, కానీ మాట చెప్పింది తప్ప ఆచరణలో ఏమాత్రం కూడా ఒక్కడుగు కూడా ముందుకేయలేదు. తక్షణమే ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయవలసి ఉంది. వాటిలో కేజీ తరగతులు ఏర్పాటు చేయాలి, ఇంగ్లీష్ మీడియం సమాంతరంగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈనాడు తరగతికో గది, తరగతికో టీచర్ ఉండే రకంగా పాఠశాల ఆకర్షణీయంగా ఉండాలనే రకంగా కోరుకుంటున్నారు. ఆ పద్ధతులలో ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కొరకు నా కృషి ఉంటుంది. ఉన్నత పాఠశాల విషయంలో కూడా ఈనాడు పట్టణాలు పెరిగినాయి, నగరాలు పెరిగినాయి, అదేవిధంగా మండల కేంద్రాలు పెరుగుతున్నాయి, కానీ కొత్త పాఠశాల ఒకటి కూడా పెడతలేరు. వాటిని జనాభాకు అనుగుణంగా పాఠశాలలు స్థాపించాలి. ప్రభుత్వం పాఠశాల మూసివేసేందుకు ఎంత ఉత్సాహంగా పనిచేస్తుందో పాఠశాల కొత్తది ప్రారంభించడానికి కానీ కొత్తది అవసరమైన చోట ఏర్పాటు చేయడానికి కానీ అంత ఉత్సాహంగా పనిచేస్తలేదు. ఆ వైపుగా నా కృషి ఉంటుంది. ఉన్నత విద్యారంగంలో కూడా నేడు భారతదేశంలో యువత ఉంది, తెలంగాణలో యువత ఉంది. యువతకు మంచి నైపుణ్యాలు కలిగించే విద్యను అందించినట్లయితే ప్రపంచంలోనే ఉపాధి కల్పించుకోవచ్చు, ప్రపంచాన్నే శాసించవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగంలోనే టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్యా కళాశాలను ఏర్పాటు చేయాలి. పాలిటెక్నిక్ కళాశాలలు శాసనసభ నియోజకవర్గానికి కోటి, ఇవాళ కొత్తగా 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 33 జిల్లాలో జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే మంచి ఉన్నత విద్యను అందించవచ్చు. ఇప్పుడున్న యూనివర్సిటీలకు కూడా గ్రాంట్లు పెంచినట్లయితే కనీసం ఒక్కొక్క యూనివర్సిటీకి ఉస్మానియాకి అయితే ఒక 400 కోట్లు, కాకతీయకి అయితే 200 కోట్లు, మిగతా విశ్వవిద్యాలయాలకు 100-150 కోట్ల చొప్పున కేటాయిస్తే మంచి పీజీ విద్యను అందించవచ్చు. మన తెలంగాణ యువతను మంచి నైపుణ్యం గల విద్యావంతులుగా తయారు చేయొచ్చు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విజ్ఞాన సముదాయంగా సమాజంగా రూపొందే అవకాశం ఉంది. ఆ వైపుగా నా ప్రస్తావన కానీ నా పని విధానం కానీ ఉంటుందని, అందుకొరకు ప్రజలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి, అధ్యాపక మిత్రులారా, మీరు గత 6 సంవత్సరాల కాలం చూశారు. ఎన్నికైన ఎమ్మెల్సీలు పాలకపక్షంలో చేరి తమ సొంత వ్యాపారాలు చేసుకున్నారు తప్ప ఏనాడు కూడా విద్యారంగం గురించి కానీ అధ్యాపక సమస్యల గురించి కానీ ప్రస్తావించలేదు. మన గౌరవాన్ని భంగం కలిగించే సందర్భాలు వచ్చినప్పుడు కూడా కనీసం స్పందించిన స్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి. రేపు 22 మార్చి నాడు జరిగే ఎన్నికలలో మొదటి ప్రాధాన్యతతో గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు నాకు అనేక సందర్భాల్లో నేను విద్యాసంస్థలు సందర్శించినప్పుడు కానీ నా శ్రేయోభిలాసులు ఫోన్ చేసి కూడా, నర్సన్న మీరు గెలుస్తున్నారు, మా వాణిని మా సమస్యను ప్రస్తావించండి, మా వెంట ఉండని కోరుతున్నారు. ఇప్పుడు మీరు ఎలాగో నిజాయితీతో నిబద్ధతతో నిరాడంబరంగా ఉన్నారో అదే పద్ధతిలో ఉండాలని కోరుతున్నారు. నేను కూడా ఈనాడు ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ఎంత నిరాడంబరంగా నిజాయితీ నిబద్ధతతో ఉన్నానో రేపు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో అందరికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి నా కృషి ఉంటుంది. ఆ రకంగా కళలు సాకారం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇది నర్సిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.